6 సూపర్ హిట్ సభ చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందో అది చేసి నిరూపించిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో మరింత ఉత్సాహంగా పనిచేస్తామన్నారు. మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎం అంటున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మంతో మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. తెలుగు తమ్ముళ్ళకి ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యంలో ఆ సూపర్ 6 బాబు సూపర్ హిట్ అంటూ కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇది ఒక పసుపు పండగ మారిపోయిన పరిస్థితి. అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలకు సంబంధించి బహిరంగ సభ కావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా వస్తున్నారు. అనంతపురం జిల్లాకి దాదాపు 3 నుంచి 5 లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో అసలు ఈ బహిరంగ సభ ఎలా జరుగుతుంది ఏంటని మనతో మాట్లాడటానికి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్, అనంతపురం జిల్లా మొత్తం కూడా పసుపుమయమైపోయింది, దీన్ని ఎలా చూడొచ్చు అంట? ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో సూపర్ 6 సంక్షేమ పథకాలని ప్రకటించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడనే ఉద్దేశంతో ఆ రోజున మోడీ గారి ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం 15 నెలల్లో ఏదైతే సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగిందో, మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, అదేవిధంగా ఏదైతే అన్నా క్యాంటీన్లు కావచ్చు, పెన్షన్ కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అవే కాకుండా చెప్పనటువంటి అనేక హామీలను కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, లేకపోతే డిఎస్సి ప్రకటన, ఇలా చాలా అంశాలని ఇప్పటికే 15 నెలల కాలంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీర్చడం జరిగింది. అవన్నీ కూడా ఎక్కడ మొదలైంది మన ప్రయాణం, ఇప్పుడు ఎక్కడున్నాము, ఎన్ని ఆర్థిక పరిస్థితులు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున ఇచ్చిన హామీలని నిలబెట్టుకుంటూ సంక్షేమం ఒక పక్కన, అభివృద్ధి మరో పక్కన చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 కోట్ల సంక్షేమంతో పాటు 70,000 కోట్ల రూపాయల అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు అనంతపురం వైపు చూస్తూ ఉంది, అమరావతి అనంతపురం వైపు చూస్తూ ఉంది, రాయలసీమ అనంతపురం వైపు చూస్తూ ఉంది, ఉత్తరాంధ్ర అనంతపురం వైపు చూస్తూ ఉంది. ఇంత పెద్ద ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని హర్డిల్స్ను కూడా దాటుకుంటూ తనకున్నటువంటి అనుభవం కావచ్చు, తనకున్నటువంటి మేధస్సును వినియోగించి ఈ రోజున అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే, మరో పక్కన వైఎస్ఆర్సీపీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. మీరు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందేమన్నా అబద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. లేకపోతే ఈ రోజున మేము సంక్షేమం చేశాం కాబట్టి నీ సొంత గ్రామం అయినటువంటి పులివెందులను ఓడిపోయిన మాట ఏమన్నా అబద్ధమా? ఒంటిమిట్లను ఓడిపోయిందేమన్నా అబద్ధమా? అన్నీ వాస్తవాలే. ఆ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున బీజేపీ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు చక్కని పెద్ద మొత్తంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇప్పటికే అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఎస్సీ కాలనీ నుంచి, ప్రతి ఎస్టీ తండా నుంచి తండాలుగా ప్రజలు రాబోతా ఉన్నారు. ఈ సభ విజయవంతం అవుతా ఉంది. ఈ సభ తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీలు గుర్తుంచుకునే వాళ్ళు కానీ, వైసీపీ నాయకులు పట్టించుకునే వాళ్ళు కానీ ఎవరు కూడా ఉండరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు ఈ సభకు రావట్లేదు అనేది చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి సార్ ప్రధాన కారణం ఏంటి? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగువారి ఆత్మగౌరవం, చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తుంది తెలుగువారి ఆత్మవిశ్వాసం కోసం. ఒక పక్కన ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో పార్టీ నడుస్తూ ఉంటే ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పదే ఒక విషయాన్ని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. తెలుగువారు ఆపదలో ఉంటే అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పేసి అనేక సందర్భాల్లో, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉత్తరాఖండ్లో కావచ్చు, అనేక సందర్భాల్లో విద్యార్థులు అవస్థలు పడుతూ ఉంటే దేశ విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. కాబట్టి ఈరోజు నేపాల్లో తెలుగు ప్రజలు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలుగు ప్రజలు ఈరోజు కష్టాల్లో ఉన్నారు. తెలుగు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి ఈరోజున లోకేష్ గారు హుటాహుటిన ఈరోజున ఆ కార్యక్రమాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. తెలుగు
విద్యార్థులు ఇబ్బందుల్లో ఉన్నారు, తెలుగు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కాబట్టి లోకేష్ గారు తాత యొక్క స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడిగా లోకేష్ గారు ఈరోజు తాత ఇచ్చినటువంటి పిలుపుని అందిపుచ్చుకొని ఈరోజు తెలుగు వారికి ఆపదలో ఉంటే వారికి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు యూరియా కావచ్చు, రైతులకు ఇబ్బంది పెడుతున్నారు, కనీసం ఎరువులు అందించలేకపోతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి డబ్బుల ద్వారా వచ్చిన ఒక పేపరు, ఒక టీవీ పదే పదే అబద్ధాలను వడ్డించేటువంటి కార్యక్రమం తప్పితే బహిరంగంగా రండి, మార్కెట్లోకి వెళ్దాం, ఎక్కడ యూరియా లేదు, ఎక్కడ విత్తనాలు లేవు, ఎక్కడ ఏరు అందలేదు, ఎక్కడ పెస్టిసైడ్ అందలేదో బహిరంగంగా చర్చకు రండి, చూద్దాం. అంతేగాని పేపర్ ఉంది కదా, టీవీ ఉంది కదా అని చెప్పేసి లేకపోతే మనకు ఉన్నటువంటి డబ్బుతోటి ఒక దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనుకోవటం పొరపాటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి అయితే సవాలు విసురుతున్నారు. బహిరంగ సవాలుకు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు వచ్చి మాట్లాడండి. ఎక్కడా కూడా రైతులకు యూరియా ఇబ్బంది అనేది రాష్ట్రంలో లేదు, కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. ఒక పక్క కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో దాన్ని చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా తెలుగు ప్రజలు కావచ్చు, తెలుగు విద్యార్థులు కావచ్చు, నేపాల్లో ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఇబ్బందులకు పెద్దపీట వేసి నారా లోకేష్ ఇప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ బహిరంగ సభకు రాలేకపోతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలందరూ కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అనంతపురం జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అవుద్దంటూ కూడా ఆయన అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మీరావళితో ఈశ్వర్, బీఆర్కే న్యూస్, అనంతపురం జిల్లా.